శత్రువులు ఎక్కడో ఉండరు, కూతుళ్ళు అక్కలు చెల్లెళ్ల రూపంలో ఉంటారంటారు. సరిగ్గా ఒకప్పటి ఇరాక్ సుప్రీం లీడర్ సద్దాం హుస్సేన్ కు కూడా వర్తిస్తుంది ఇది. కాకపోతే ఎంతైనా సద్దాం కదా, ఈ రూల్ ని బ్రేక్ చేశారు. కానీ అప్పటికే మొత్తం మునిగిపోయారు. అసలు సద్దాం కూతుళ్ళు ఏం చేశారు? కూతుళ్లకు పెళ్లిళ్లు చేసి విడాకులు ఇప్పించి మరి ఎందుకు చంపించారో ఈ ఆసక్తికర విషయాలను చూద్దాం. అల్ అరేబియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సద్దాం కూతురు రగద్ హుస్సేన్ కీలక విషయాలను పంచుకున్నారు. సద్దాం హుస్సేన్ కు 5 సంతానం, అనాఫీషియల్ గా మరో కూతురుందనే వార్తలు కూడా ఉన్నాయి. కానీ బాహ్య ప్రపంచానికి తెలిసింది మాత్రం 5. వారిలో 4వ కూతురు రగద్ హుస్సేన్. ఈమె 15వ ఏటనే తన తండ్రి సద్దాం కు ఎస్కాట్ చీఫ్ గా పనిచేసే హుస్సేన్ కమెల్ అల్ మజీద్ తో ప్రేమలో పడింది. ఈ హుస్సేన్ కమెల్ కూడా సద్దాం కు తమ్ముడు వరుస అవుతాడు. దగ్గరి బంధువు, పైగా నమ్మకమైన వ్యక్తి. సైనిక దళాలు కూడా ఇతని చేతుల్లోనే ఉండేవి. రగద్ 15వ ఏటనే తనకంటే వయసులో పెద్దయిన కమెల్ హుస్సేన్ తో ప్రేమలో పడింది. వీరికి ఒక విడిది ఇల్లు ఉండేది. బాగ్దాద్ లోని మరో ప్యాలెస్ లో తన ప్రియుడిని కలుసుకునేది. అయితే సద్దాం కూతురితో ప్రేమ వ్యవహారం అంత సులువు కాదు. అయినా అంత ధైర్యం చేయడానికి కారణం తనకే ఇచ్చి పెళ్లి చేస్తాడనే నమ్మకం. అందుకే 15 ఏళ్ల రగద్ హుస్సేన్ తో కమెల్ లవ్ ట్రాక్ నడిపాడు. అయితే ఓ రోజు రగద్ తల్లి ఇదంతా చూసింది. దీంతో వారి ప్రేమ వ్యవహారం కాస్త ఫ్యామిలీ టాపిక్ గా మారింది. మామూలుగా సద్దాం హుస్సేన్ అంటే బయట ప్రపంచానికి తెలిసిన వ్యక్తి వేరు. అతను నరరూప రాక్షసుడంటారు. అయితే రగద్ మాత్రం మా నాన్న మా పట్ల ఎంతో ప్రేమతో ఉండేవారని నాటి ప్రేమ కథను చెప్పింది. ఆ రోజు మా నాన్న నా గది తలుపు కొట్టి రావచ్చా అమ్మా అన్నారు. నేను స్కూల్ నుంచి వచ్చి రెడీ అయి బుక్ చదువుతున్నాను. మా నాన్న అంటే నాకు భయం లేదు. నేను తలుపు తీయగానే నన్ను సోఫాలో కూర్చోబెట్టారు. నా పక్కనే కూర్చొని నా చేయి పట్టుకున్నారు. నీకో మంచి వ్యక్తిని చూశాను అని చెప్పారు. నా ప్రేమ గురించి నాన్నకు తెలిసిందేమో అనుకున్నాను. కానీ మా అమ్మ అంత సులువుగా చెప్పదనే నమ్మకం కూడా ఉండేది. మా నాన్న తనకు నచ్చిన నమ్మకమైన వ్యక్తి కమెల్ హుస్సేన్ ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నేనేమీ చెప్పలేదు. నాకు నాన్న నా పెళ్లి గురించి మాట్లాడేసరికి సిగ్గనిపించింది. అప్పటికే నేను మిడిల్ స్కూల్లో ఉన్నాను. నాకు 15 ఏళ్లే. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం మా ఇంట్లో ఆచారం. ఆ తర్వాత నాన్న అడీ హుస్సేన్ చేసుకుంటావా అని అడిగారు. నేను అప్పుడు కూడా ఏమీ మాట్లాడలేదు. అప్పుడు నాన్న అన్నారు, నీ ఇష్టమే నా ఇష్టం. నీ మీద నేను ఒత్తిడి చేయను, బలవంత పెట్టను కూడా. నీకు నచ్చితేనే పెళ్లి చేస్తాను. ఇతను కాకపోతే రేపు మరొక వ్యక్తిని తీసుకొస్తాను. నీకు నచ్చిన వ్యక్తినే పెళ్లి చేసుకోమన్నారు. కానీ చివరిలో మరో మాట అన్నారు. నువ్వు ఎవరిని కోరుకున్నా సరే ఆ వ్యక్తి నాకు నచ్చాలి. నా సమ్మతి ఉంటేనే ఆ పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. ఇక నా సిగ్గును చూసి నీ ఇష్టాన్ని మీ అమ్మతో చెప్పమని వెళ్లిపోయారు. నా మనసులోని మాట ఏంటో మా అమ్మకు తెలుసు. ఆ తర్వాత కొద్ది రోజులకే మా నాన్న కమెల్ హుస్సేన్ తో పెళ్లి చేశారు. ఇక అతని అన్న సద్దాం హసన్ కమెల్ మా అక్క రాణా సద్దాంను చేసుకున్నారు. అంటే మేము ఇద్దరి సోదరిమణులం, ఇద్దరు సోదరులను పెళ్లి చేసుకున్నాం. కానీ మా బావగారి కంటే నా భర్త హుస్సేన్ కమెల్ కు మా కుటుంబంలో గౌరవం ఎక్కువ. వాటితో పాటే బాధ్యతలు కూడా. సద్దాం హుస్సేన్ సెక్యూరిటీ చూసే సైన్యంతో పాటు దేశంలో జరిగే అన్ని సైనిక పరిశోధనలు కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగేవి. అంతలా నా భర్త సద్దాం హుస్సేన్ తర్వాత కీలకమైన వ్యక్తిగా మారారు. ఇలా కొన్నేళ్ల పాటు మా సంసారం హాయిగా జరిగిందని రగద్ హుస్సేన్ చెప్పుకొచ్చారు. అయితే కమెల్ హుస్సేన్ కు సద్దాం హుస్సేన్ కు సైనిక విభాగాలతో పాటు ఇతర కుటుంబ వ్యవహారాల్లో కూడా విభేదాలు వచ్చాయి. దీంతో సద్దాం హుస్సేన్ కు భయపడి కమెల్ తన భార్య రగదతో పాటు 5 పిల్లలను తీసుకుని జోర్డాన్ కు పారిపోయాడు. అంతేకాదు సద్దాం హుస్సేన్ పై తిరుగుబాటు చేశాడు. జోర్డాన్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి కొత్త లీడర్ కోసం ఇరాక్ సిద్ధంగా ఉండాలని, సద్దాం నీచపు పాలన నిరంకుశ పాలనకు ముగింపు పలుకుదామని ప్రతినబూనాడు. అతని మాటలకు రగద్ కూడా ఒత్తాసు పలికింది. ఇక్కడే మరో విషయం ఉంది. ఆమె అక్క కూడా తన భర్తతో కలిసి జోర్డాన్ కు వచ్చేసింది. అంటే వీరంతా కూడా కలిసి సద్దాం హుస్సేన్ పై తిరుగుబాటు చేశారు. సరిగ్గా అప్పుడే సిఐఏ సీన్ లోకి వచ్చింది. అధ్యక్షుడు బిల్ క్లింటన్ సహా అంతా హుస్సేన్ కమెల్ కు మద్దతు పలికారు. అతనికి వత్తాసు పలికినట్లే పలికి అమెరికా సిఐఏ గూఢచారులు కమెల్ సోదరులను లొంగదీసుకున్నారు. సద్దాం హుస్సేన్ దగ్గర ఉన్న ధనం నుంచి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. అయితే ఇరాక్ లో జీవాయుధాల పరిశోధనా కేంద్రాల గురించి అమెరికా అడిగి కొన్ని వివరాలు సేకరించింది. అప్పుడే అమెరికన్ మీడియా ఇరాక్ వ్యతిరేకంగా వార్తలు మొదలుపెట్టాయి. ప్రపంచాన్ని నాశనం చేసే జీవాయుధాలు సద్దాం హుస్సేన్ దగ్గర ఉన్నాయని ప్రచారం చేసింది. కానీ ఆ విషయాలేవి కూడా కమెల్ సోదరులు అమెరికా సిఐఏకు చెప్పలేదు. కానీ లేనివి ఉన్నట్లు యుఎస్ మీడియాలో వార్తలు రావడంతో సద్దాం హుస్సేన్ ఉలిక్కిపడ్డాడు. అంతేకాదు కమెల్ హుస్సేన్ సోదరులు ఇచ్చిన ఆధారాలతోనే మాట్లాడుతున్నామని కొన్ని మీడియా సంస్థలతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సద్దాం హుస్సేన్ జీవాయుధాలు ప్రపంచానికి పెనుముప్పు, వాటిని నాశనం చేసేందుకు దాడులు చేస్తామని అమెరికా ప్రకటించింది. చివరకు తాము ప్యాకాట్ లో జోకర్ల మాదిరిగా తయారయ్యామని ఈ కమెలీ సోదరులు అనుకున్నారు. జోర్డాన్ లోనే తమను సద్దాం అనుచరులు లేదా వేగులు చంపుతారని భయపడ్డారు. అప్పుడే సద్దాం హుస్సేన్ తన కూతుళ్లైన రగద్ రాణాలకు ఫోన్ చేశాడు. మీరు జోర్డాన్ లో ఉండాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని క్షమించాను. మీ భర్తలు అమెరికా తొత్తులు కావద్దు. మీరు ధైర్యంగా ఇరాక్ తిరిగి వచ్చేయండి. మీ రక్షణ ప్రాంతంలో మీరు ఉండమని చెప్పాడు హుస్సేన్. కానీ కమెల్ సోదరులు నమ్మలేదు. అయితే స్వయంగా సద్దాం హుస్సేన్ ఫోన్ చేసి వారిని ఒప్పించాడు. రగద్ హుస్సేన్ తన భర్త కమేలీ హుస్సేన్ ను ఒప్పించింది. తనదే భరోసా అని చెప్పింది. దీంతో ఇద్దరు కమేలీ సోదరులు తిరిగి జోర్డాన్ వచ్చారు. తమను సద్దాం కుటుంబం క్షమించిందనుకున్నారు. అయితే వారు రాగానే సద్దాం హుస్సేన్ తన
కూతుళ్లైన రగద్ రాణాలకు బలవంతంగా విడాకులు ఇప్పించాడు. వారి చేతనే విడాకులు ఇస్తున్నట్లు భర్తలకు ఫోన్ చేసి చెప్పించాడు సద్దాం. వీరికి 10 మంది పిల్లలు ఉండడంతో ఏమైనా చేస్తారనే భయంతో రగద్ రాణాలకు తప్పలేదు. ఇది తెలియగానే కమేలి బ్రదర్స్ ఇద్దరు కూడా బాగ్దాద్ కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక మోస్ట్ సెక్యూర్డ్ ఇంట్లో దాక్కున్నారు. అయితే ఇక్కడ వారి భార్యలు తలాక్ 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 అని చెప్పిన 2వ రోజే సద్దాం దళాలు వారి ఇంటిని చుట్టుముట్టాయి. అప్పటికే నమ్మకమైన తన మాజీ అనుచరులతో భద్రతను ఏర్పాటు చేసుకున్న 15 గంటల పాటు పోరాడి 1966లో వారిని చంపేశారు. ఈ ఆపరేషన్ ను సద్దాం హుస్సేన్ పెద్ద కొడుకు ఉదయ్ హుస్సేన్ స్వయంగా పర్యవేక్షించాడు. కూతుళ్లకు విడాకులు ఇప్పించి మరీ అల్లులను చంపించాడు సద్దాం హుస్సేన్. ఇక వీరు చనిపోయిన 2 వారాలకే అమెరికా దాడులు మొదలుపెట్టింది. దీంతో జోర్డాన్ రాజు కింగ్ అబ్దుల్లా సాయంతో మరోసారి ఆ దేశంలో రగద్ ఆశ్రమం పొంది తన పిల్లలను కాపాడుకుంది. అక్కడే రాజు భద్రత మధ్య కాలం వెళ్లదీసి తన పిల్లలను పెంచి పెద్ద చేసుకుంది. మొదటిసారి 2019లో ఆమె మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఇరాక్ లో జీవాయుధాలు ఏమీ లేవు, కేవలం సద్దాంను చంపేందుకే అమెరికా నాటకమాడిందని తేలింది. అందులో కూతుళ్ల మాటను అల్లుళ్ళు చేసిన చండాలానికి మొత్తం దేశమే నాశనం అయిపోయింది. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి వీడియోస్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.